సార్ నేను సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు సిమెన్ తొందరగా రావడం లేదు. ఏమి చేయాలి? దీన్ని డిలేడ్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే స్పెర్మ్ తొందరగా రాకపోవడాన్ని. అసలు రాకపోతే యానెజాక్యులేషన్ అంటాము. జనరల్‌గా వీటికేంటంటే మళ్ళీ అది సేమ్ ఎయిదర్ ప్రాస్టేట్ సెమినల్ వెసికల్‌లో ఇన్ఫెక్షన్ అనే ఉంటుంది. లేదా హార్మోనల్ ఇంబాలెన్స్ అనే ఉంటుంది. సార్ నాకు ఈడీ ప్రాబ్లమ్ ఉంది సార్. దానివల్ల టెస్టోస్టిరాన్ తగ్గిపోయిందా సార్? నాకు సెమినల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. సరిగా ఫీలింగ్స్ రావట్లేదు. సో, ఎవరు రాజేష్ తాడి. ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు మీరు ఈడీ ప్రాబ్లమ్ ఉంది. తర్వాత సెమినల్ వెసికులైటిస్, సెమినల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది అన్నారు కదా! సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే మీకు ఈడీ ఎందుకొచ్చింది? ఈ సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా? లేదా వేరే డైరెక్ట్‌గా బ్లడ్ వెసల్ డ్యామేజ్ వల్ల వచ్చిందా? అది చూసుకోవాలి. ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ లేదనుకోండి, దాన్ని ట్రీట్ చేయాలి, దీన్ని ట్రీట్ చేయాలి. నాకు స్పెర్మ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ 0 అని వచ్చింది. లాస్ట్ టైంలో మరి దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి? స్పెర్మ్ కౌంట్ 0 వచ్చిందంటే దాంట్లో హార్మోనల్ ఇంబాలెన్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టెస్టిక్యులర్ ఫెయిల్యూర్. అంటే టెస్టిస్ పనిచేయకపోవడం వల్ల మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం. రెండోది ఏదో మనం తీసుకున్న మెడికేషన్స్ వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం. సెకండ్‌దైతే ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ పుట్టుకతోనే చిన్న టెస్టిస్ ఉండి, టెస్టిస్ సరిగ్గా పనిచేయట్లేదనుకోండి, అప్పుడు మనం టెస్టిస్‌లో నుంచి స్పెర్మ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. టీసార్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ ఉంటే ఐవీఎఫ్ చేయించుకోవచ్చు. సార్ సెక్స్‌లో పాల్గొనాలి అని ఉంటుంది గానీ, అంగస్తంభన జరగట్లేదు. అంటే అది పినైల్ డాప్లర్. పినైల్ డాప్లర్ టెస్ట్ చేయించాలి. సార్ నమస్కారం డాక్టర్ గారు. నాకు వీర్యం విడుదలైన కొద్దిసేపటి వరకు పొత్తి కడుపు కింద ఇబ్బందిగా ఉంటుంది. కారణం ఎలా తెలుస్తుంది? మోస్ట్‌లీ ఇది యూరిన్ బ్లాడర్‌లో గానీ, ప్రాస్టేట్‌లో గానీ ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. ఒకసారి కేయూబీ స్కాన్ చేయించుకోండి. సీమెన్ కల్చర్ ఇవ్వండి. ఆ రెండిట్లో తెలిసిపోతుంది మనకు. హలో సార్, సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించాను. ఈకోలై అని వచ్చింది. ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చారు కదా! అన్నీ మీకు ఇంజెక్షన్సే వచ్చాయండి. కోట్రైమాక్సిజోల్ వాడొచ్చు. అది కొంచెం సేఫ్ డ్రగ్. కోట్రైమాక్సిజోల్ అట్‌లీస్ట్ ఒక 20 డేస్ వాడొచ్చు మీరు. వాడుకొని మళ్ళీ మీరు ఆహ్, సీమెన్ కల్చర్ చేయించుకోండి. వారికోజ్ వీన్స్ లెగ్స్‌కొస్తే లేజర్ ట్రీట్మెంట్ చేయిస్తే మళ్ళీ వస్తాయి. అవి మేము చేయమండి. మేము ఓన్లీ టెస్టిస్‌లో వచ్చే వారికోసిల్‌కే సర్జరీ చేస్తాం. ఈ వారికోసిల్‌ని వాస్కులర్ సర్జన్స్ చేస్తారు. మేము చేయమది. సో, స్టెమ్ సెల్ థెరపీ మీద ఓకే. స్టెమ్ సెల్ థెరపీ అనేది ఇంకా కంప్లీట్‌గా రీసెర్చ్ కంప్లీట్ అవ్వలేదండి. ఇంకా క్లినికల్ ట్రయల్ స్టేజ్‌లోనే ఉంది. కొన్ని ఈ సెంటర్స్‌లో ఇస్తున్నారు గానీ, అది కూడా క్లినికల్ ట్రయల్సే. ఎక్కడ అప్రూవ్డ్ వే ఎక్కడ లేదు. సో, మీరు ట్రయల్స్ లాగా అంటే వేరే దారి లేనప్పుడు నేను ట్రయల్స్ లాగా చేయించుకుంటాను అనుకుంటే చేయించుకోవచ్చు మీరు. బట్ 100% వర్క్ చేస్తుందని ఎవరు మీకు గ్యారంటీ ఇవ్వలేరు. వాళ్ళు అది అవుతుందని చెప్పలేరు. కానీ పీఆర్‌పీ చేస్తున్నారు. బ్లడ్ తీసి దాన్ని పీఆర్‌పీ వేరు, స్టెమ్ సెల్స్ వేరు. అది గుర్తుపెట్టుకోవాలి. సో, చాలామంది స్టెమ్ సెల్స్ అని చెప్పి పీఆర్‌పీ చేస్తారు. అంటే పీ షాట్ ఇస్తారు. సో, స్టెమ్ సెల్ థెరపీ వేరు, పీ షాట్ వేరు. పీ షాట్ అనేది చాలామంది చేస్తున్నారు. స్టెమ్ సెల్స్ అనేది మార్కెట్ చాలా ఇంకా అంటే కంప్లీట్‌గా ఎక్కడ కూడా గైడ్‌లైన్స్ రాలేదు. ఎవరైనా ట్రయల్ బేసిస్‌లో చేస్తుంటే మీరు కూడా ట్రయల్‌గా చేయించుకొని మీకు ఇంప్రూవ్‌మెంట్ అయితే మాకు చెప్పండి. ఒక లాస్ట్ 2 వీక్స్‌లో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కొన్ని వీడియోస్ చేశాం గానీ, అవి పబ్లిష్ చేయలేకపోయాము. సో, ఇప్పుడు మళ్ళీ క్వెషన్స్ అన్నీ వెతుక్కొని మళ్ళీ ఆన్సర్ చేశాను. ఒకవేళ మీ క్వెషన్ మిస్ అయ్యుంటే మళ్ళీ ఒకసారి పోస్ట్ చేయండి. సో, ఎందుకంటే ఆ క్వెషన్స్ ఇంతకుముందు చేసినప్పుడు ఒక్కొక్క వీడియోలో వెతుక్కుంటూ చేశాం కాబట్టి, ఆ క్వెషన్స్‌లో ఎక్కడో చోట మిస్ అయ్యుండొచ్చు. ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్‌గా నేనేంటంటే లాస్ట్ వీక్ చేసింది మళ్ళీ రీషూట్ చేశాను ఇప్పుడు. సో, ఎక్కడైనా క్వెషన్స్ మిస్ అయితే మళ్ళీ పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ చేస్తాను.